సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము ఫ్రాంచైజీని నమ్మి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని ఫ్రాంచైజీలు నమ్మి మోసపోవద్దు. ఎస్, దీని గురించి వీడియో. అండ్ సో ప్రీవియస్లీ నేను ఏంటి అంటే బిజినెస్ కన్సల్టేషన్ కూడా చేసామండి. అండ్ డెఫినెట్లీ మనం ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ నుంచి కూడా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, బ్లూ ప్రింట్ ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇదేంటి అంటే మనము దీని గురించి ఏంటి అంటే నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. దానికి బేసిక్ శాంపిల్ కోసం ఆ, అంటే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, మీరు నన్ను అప్రోచ్ అయితే దాన్ని ఎలా చేయాలి, ఏం చేస్తే ఏమవుతుంది, అండ్ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనము ఎన్ని నెలలు ప్రాఫిట్ లేకుండా అయినా ఉండగలగాలి, సర్వైవల్ అవ్వగలగాలి, రన్నింగ్ క్యాపిటల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది కూడా నేను బేసిక్ శాంపిల్ అనేది డెఫినెట్లీ మీరు మాట్లాడితే నేను మీకు చెప్పగలుగుతాను. సరే, ఇది మీరు కన్సల్టేషన్ తీసుకోమని దాని గురించి పక్కన పెడితే, దాని గురించి నేను ఏం చేయగలుగుతాను, నేను ఎలాంటి ఇప్పుడు ఎలాగైతే ఈ బిజినెస్ గురించి ఎలాగైతే మీ దాంట్లో వచ్చే లాభ నష్టాల గురించి ప్రతి బిజినెస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతాను. అండ్ ఈ రోజు మాత్రం ఫ్రాంచైజీలు నమ్మి మోసపోవద్దు. అసలు ఫ్రాంచైజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, సో నా ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది నేను షేర్ చేస్తాను. అండ్ ఎవరు తీసుకోవచ్చో కూడా మనం మాట్లాడదాము. చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి, ఉన్న ఫ్రాంచైజీలు ప్రతి ఒక్క దాని గురించి మనం మాట్లాడుకుందాము ఆల్మోస్ట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫ్రాంచైజ్ అనేది తీసుకోవడం అనేది ఇది ఎలా ఉంటుందంటే, చాలా మంది ఒక బిజినెస్ అనే ఫీలింగ్ ఏంటి అంటే నా సొంత బిజినెస్, నేను చేసుకున్నంత డబ్బులు వస్తుంది, ఎంత కష్టపడితే అంత నేను సంపాదించవచ్చు. రిస్క్ ఎంత ఉంది అంటే రిస్క్ అయితే చాలా ఉంటుంది. చాకరీ కూడా అంటే కష్టం కూడా అలాగే ఉంటుంది. చాలా మంది బిజినెస్ ఏంటి అంటే బిజినెస్ చేసేస్తే పిచ్చ డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బిజినెస్ అనేది 24 అవర్స్, 24 గంటలు చేయాల్సిన ఉద్యోగం బిజినెస్. నిద్రపోయేటప్పుడు కూడా నీ నీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ గురించి, ఈ మంత్ రెంట్ల గురించి, ఇంటి రెంట్ కాక ఒకవేళ సొంత ఇల్లు ఉంటే అది వేరే విషయం, వాళ్ళ ఇంటి రెంట్ల గురించి, ఈ నెల నేను ఈఎంఐ ఒకవేళ కారు ఉంటే లేదా కారు ఈఎంఐలు, లేకపోతే బైక్ ఉంటే బైక్ ఈఎంఐలు నేను కట్టుకోగలుగుతానా, ఎట్లా చేయాలి అనేది నిద్రపోయేటప్పుడు కూడా నీకు తెలియకుండా ఆలోచన వస్తుంది. ఇస్ అ 24 అవర్స్ జాబ్. జాబ్ అంటే ఎలా ఉంటుంది, మామూలు ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, ఏదైనా ఉద్యోగం ఎలా ఉంటుందంటే 9 to 6, 9 to 10, లేకపోతే 12 గంటలు అనుకోండి, 9 to 9 అనుకుందాం. కానీ మనకి పర్సనల్గా నేను చేయాల్సిన పని నేను చేస్తాను, రిజల్ట్తో నాకు సంబంధం లేదు. కానీ బిజినెస్ అనేది చేయాల్సిన పని చేయాలి, దాంతోపాటు రిజల్ట్ గురించి కూడా ఆలోచించాలి. అదే బిజినెస్. అందరూ అనుకున్నంత ఈజీ కాదు. అంటే అందరూ అనుకుంటున్నారు మీరేదో పెద్ద బిజినెస్ చేసేసినట్టు మాట్లాడతారు అనుకోకండి. సో ఎస్, నేను బిజినెస్ చేస్తున్నాను. సో చేస్తున్నాను, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి నౌ ఒక పొజిషన్కి వచ్చి ఒక మంచి టర్న్ ఓవర్లోకి అయితే నేను వచ్చాను. సో ఇక్కడ దీనికి సంబంధించి ఫ్రాంచైజీలు ఎలా ఉంటుందంటే, ఫ్రాంచైజీలు అనేది సొంత బిజినెస్ కాదు. ఇది మనం ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఫ్రాంచైజ్ అంటే మనము ఉద్యోగం కోసం, ఓకే, ఉద్యోగం కోసం ఏ విధంగా కష్టపడాలో, ఏ విధంగా కష్టపడితే మనకి ఆదాయం వస్తుందో ఫ్రాంచైజ్ కూడా అంతే. ఓకే, ఫ్రాంచైజ్ ఉద్యోగం నేనేమంటానంటే, ఫ్రాంచైజ్తో బిజినెస్ చేయడం అంటే ఉద్యోగం చేయడం అంటే రెండు ఒకటి. ఎందుకు నేను చెప్తానండి ఈ మాట, ఎందుకు ఇది నా ఒపీనియన్, ఇది మీరు కరెక్ట్ అంటే ఇది ఎవరు తీసుకోవచ్చు అది కూడా మాట్లాడుకుందాము. చాలా మంది ఫ్రాంచైజీలు తీసుకుంటా అంటారు, ఓకే బాగానే ఉంది. ఫ్రాంచైజ్ మెటీరియల్ ఎవరి కాడికి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది, కంపెనీ నుంచి వస్తుంది. ఓకే, మనము ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్తో మనం అమ్మాలి, ఎంత మార్జిన్లో అమ్మాలి, ఎంత ప్రాఫిట్కి అమ్మాలి, ఏమేం చెయ్యాలి, ఏమేం చేయకూడదు, సొంత నిర్ణయాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఫ్రాంచైజ్లో. వాడు ఇచ్చిన మెటీరియల్లో కొంత ప్రాఫిట్ చూసుకొని మనం అమ్ముకుంటాము. వాడి బ్రాండ్నే మనం ఇంకా ప్రమోట్ చేస్తాము. మనకంటూ ఒక సొంత బ్రాండింగ్ అనేది ఉండదు. నాకు సివైసి అనేది చూసుకుందాం. ఓకే, సివైసి అనేది నాకు ఒక నెలకు ఒక 20,000 మిగులుతున్నాయి అనుకుందాం. ఓకే, 20,000 మిగులుతున్నాయో, 50,000 మిగులుతున్నాయి మోస్ట్లీ. 50,000, 1,00,000, 2,00,000 ఎంతైనా కానీ 50,000 అనుకుందాం. నాకు సివైసి మీద ఒక 50,000 మిగులుతుంది. కానీ సివైసి అనేది నా ఓన్ బ్రాండ్. సివైసి మెగా ప్రాజెక్ట్స్ మై ఓన్ కంపెనీ. నా డెసిషన్సే నేను ఫైనల్ చేసుకుంటా. సివైసి సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై కంపెనీ. సివైసి మెగా ప్రాజెక్ట్స్ అబౌట్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ కాంట్రాక్ట్స్ కంపెనీ. 3 companies ఆన్ మై ఓన్. సివైసి ఇస్ మై బ్రాండ్.
అండ్ నేను నా తర్వాత నా ఫ్యామిలీ నాకు ఒకవేళ ఇప్పుడు నాకు kids వచ్చినా కానీ నా నెక్స్ట్ జనరేషన్ దే కెన్ ఏబుల్ టు కంటిన్యూ మై లెగసీ. నా లెగసీని కానీ నా కంపెనీని కానీ నేను ఏదైనా ఒక బిల్డ్ చేసిన సిస్టమ్ కానీ వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారు ఇన్ ద నేమ్ ఆఫ్ సివైసి. అది మా ఓన్ బ్రాండ్, నా ఓన్ బ్రాండ్ అది. సివైసి అనేది ఒక బ్రాండ్ నాది, అది దీన్ని ఎవరు మార్చలేరు. కానీ ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటే ఫ్రాంచైజ్ ఎవరిదో బ్రాండ్ అది. మనము జస్ట్ ఏంటి అంటే ఒక టెంపరీగా ఆ నేమ్ను మనం వాడుకొని దానికి లాయల్టీ కింద తక్కువే ఉంటుంది, 1000 2000 ఉంటుంది. కానీ మెటీరియల్ వాళ్ళ దగ్గర నుంచి 100% తీసుకోవాలి. దాంట్లో వానికి ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది, మనకు రావట్లేదు ఇక్కడ మ్యాటర్ కాదు. ఓకే, మనకు కూడా వస్తుంది. 40% మార్జిన్ ఉండొచ్చు, కొన్ని ఫ్రాంచైజీలో 50% మార్జిన్ ఉంటుంది, కొన్ని ఈ టీ ఫ్రాంచైజీస్లో అయితే అప్ టు 80% మార్జిన్ అనేది ఉంటుంది. ఓకే, 40 to 80% 50% మార్జిన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము మన ఓన్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోలేము ఇక్కడ. దీనివల్ల ఇబ్బంది ఏముంది, ఎప్పటికప్పుడు నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి కదా. ఇక్కడే ఒక పాయింట్, ఫుల్ ఫ్లెజ్డ్గా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి ఫ్రాంచైజ్ తీసుకున్న దానికి ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంటుంది, నేను మాట్లాడతాను. ఇప్పుడు మన ఓన్ బిజినెస్ అనుకోండి, నా ఓన్. ఇప్పుడు నేనైతే ఒకటే బ్రాంచ్ ఉంది. ఓకే, సివైసి అనేది ఒకటే బ్రాంచ్ ఉంది. ఇంకొక బ్రాంచ్ సివైసి మెగా ప్రాజెక్ట్స్ అయితే ఇంకొకటి ఉంది. ఇంకో వేరే దగ్గర ఆఫీస్ ఉంది. సివిల్ కాంట్రాక్ట్ సపరేట్ ఆఫీసు, దీనికి సపరేట్ ఆఫీస్. అయితే ఇక్కడ నేను కావాలంటే ఇంకో 4 5 బ్రాంచులు సివైసి మీద ఓపెన్ చేస్తాను. ఫర్దర్గా అవసరం అనిపించి ఇంకా గ్రో అయితే, ఇంకా నేను పెద్దగా పెద్ద పెద్ద మంచి ప్రాజెక్టులు వచ్చి కొత్త కొత్త ఇనిషియేషన్ నేను తీసుకొని వచ్చి ఇంకెళ్తే ఇంకో 2 3 బ్రాంచ్లు నేను ఓపెన్ చేయను. కానీ టీ ఫ్రాంచైజీలు కూడా అలాగ ఓపెన్ చేయొచ్చు. టీ ఫ్రాంచైజీలు కానీ ఫ్రాంచైజీలు ఏదన్నా కానీ మనము ఇంకో 4 5 ఓపెన్ చేయొచ్చు. కానీ అక్కడ కూడా మనము మార్జిన్స్ అనేవి మన సొంతంగా మనం ఎర్న్ చేసుకోవడానికి ఉండదు. సో కొన్ని ఫ్రాంచైజీలు కేవలం వాళ్ళ ఫ్రాంచైజీలు కొనుక్కోవడానికే వాళ్ళు విపరీతంగా ప్రమోషన్ చేసి బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయించేస్తారు. మీకు 3 లక్షలు అంటారు, 4 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. సింపుల్గా ఒక ఫ్రాంచైజ్ పెట్టేసాడు ఎంతసేపు అని చెప్పి తెలియకుండానే మనతో కొంత ఖర్చు పెట్టేసి వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు తీసేసుకుంటారు. ఈ ఫ్రాంచైజీలు కూడా ఏంటి అంటే అన్నీ కాదు, కొన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, టీ షాప్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక టీ షాప్ వాడు సంపాదించేదానికంటే డెఫినెట్లీ ఫ్రాంచైజ్ వాడు ఎక్కువ సంపాదించు. ఇది హార్ష్ రియాలిటీ. వీడికి వచ్చినంత మార్జిన్ డెఫినెట్లీ ఫ్రాంచైజ్ వాళ్ళకి రాదు. 100% రాదు. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చూసుకుందాం. బ్లూసీ చాలా ఫేమస్, నీలోఫర్ చాలా ఫేమస్. వాళ్ళ బ్రాండ్ తీసుకునే వాళ్ళు దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, కానీ ఎవరో ఫ్రాంచైజ్ తీసుకొచ్చి పెట్టుకోలేదు. అంతేగాని ఇప్పుడు నీలోఫర్ అనేది సపరేట్ మనం మాట్లాడుకుందాం. అమ్మ నీలోఫర్ అబ్బా సూపర్ తోపు. బ్లూసీ డెఫినెట్లీ సికింద్రాబాద్లో చాలా ఫేమస్ చాయ్. నేను కూడా తాగుతుంటా ఒకవేళ అటువైపు వెళ్తే. అక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే తర్వాత విషయం. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దాని గురించి మనం మాట్లాడలేదు, దాని రివ్యూస్ కూడా మనం తీయట్లేదు. కానీ అది బ్రాండ్ అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళని బ్రాండ్ అని మనం మాట్లాడుకుంటామా? దీన్ని మాట్లాడుకోవడం వల్ల మనకేంది, మనకు వచ్చే డబ్బులు మనకు వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నానంటే మార్జిన్ అనేది చాలా తేడా ఉంటుంది. డెసిషన్స్ అనేది ఉండదు. డెసిషన్స్ మన సొంత నిర్ణయాలు తీసుకోలేము. మన బిజినెస్ అంటేనే మన సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లే విషయంలో డెసిషన్ డైనమిక్గా తీసుకొని తొందరగా ముందుకు ఎదగడానికి ఉపయోగపడతారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి, చాలా మందిని మోసం చేస్తూ ఉన్నాయి. హార్ష్ రియాలిటీ. అలాంటి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను అంటే నిన్ను నువ్వు బిజినెస్ పర్సన్గా ఎలా అనుకుంటున్నావు, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటివి మనం అర్థం చేసుకోకుండా ఫ్రాంచైజీల సైడ్ పరిగెత్తద్దు. చాలా ఫ్రాంచైజీలు మోసం చేస్తున్నాయి. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. కేవలం ఫ్రాంచైజ్ నాకు అంత మార్కెట్ ఉంది, నాకు ఇంత మార్కెట్ ఉంది, బీభత్సమైన ఆదాయం వచ్చేస్తుంది, గాలో లెక్కలు చూపించేసి నీకు ఫ్రాంచైజీలు అనేవి అంటగడుతుంటావు. సో ఇది ఆలోచించండి. నేను నెక్స్ట్ దాంట్లో ప్రతి ఫ్రాంచైజ్ గురించి దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది నేను మాట్లాడుతాను. వాళ్ళు చెప్తుంది ఏంటి, నిజంగా అంత వస్తుందా లేదా అనేది డెఫినెట్లీ ఒక వీడియో కంపల్సరీ ఈ బిజినెస్ సంబంధించి నేను చేయాలనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు సాఫ్ట్వేర్ అంటే మీరు మాత్రం బిజినెస్ చేస్తారు, అందరినీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయమంటారు అంటున్నాను. నేను అంటున్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, కెరియర్ స్టార్టింగ్లో మంచి ఉద్యోగం చేయండి.
కానీ అల్టిమేట్గా మీరు బాగా రిస్క్ తీసుకొని డబ్బులు సంపాదించాలంటే మాత్రం బిజినెస్సే. రిస్క్ తీసుకునే దమ్ము మీకుంటే బిజినెస్ చేయండి. కానీ ఫ్రాంచైజీలు తీసుకొని ఏదో చేశామనే ఫీలింగ్ మాత్రం వద్దు. అంటే నేనేం చాలా ఓపెన్ గాని మీరు హర్ట్ అయినా పర్లేదు. ఫ్రాంచైజీల వల్ల మనకి అంత ఉపయోగం లేదు. ఎక్కువ మార్జిన్ అనేది ఫ్రాంచైజీల వల్ల రాదు. మన సొంత బ్రాండింగ్ అనేది బిల్డ్ కాదు. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.